ముఖ్యంగా డిపెండెంట్ ఉద్యోగుల విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను ఈరోజు సింగరేణి డైరెక్టర్ పాకు కలిసి రిప్రజెంట్ చేయడం జరిగింది. కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా డిపెండెంట్ ఉద్యోగాలు పునరుద్దరిస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చి మాట నిలబెట్టుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ డిపెండెంట్ ఉద్యోగాలను రద్దు చేశారు. చంద్రబాబు రద్దు చేస్తే కేసీఆర్ గారు పునరుద్దరించారు. ఈరోజు సింగరేణిలో పనిచేస్తున్న 42,000 మందిలో దాదాపు 20,000 మంది డిపెండెంట్ ఉద్యోగాల కింద ఉద్యోగాలు పొందిన వాళ్లే పనిచేస్తున్నారు. అంటే సగం మంది డిపెండెంట్ ఉద్యోగులే పనిచేస్తున్నారు. ఈ గొప్పతనం కార్మికుల్ని కాపాడుకున్నది, కార్మికుల్ని ఆదుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు. కానీ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే, కేసీఆర్ గారు నెలకొకసారి మెడికల్ బోర్డు పెడతా ఉన్నారు, మేము అధికారంలోకి వస్తే నెలకు 2 సార్లు మెడికల్ బోర్డు పెడతాము, అలియాస్ పేర్లు వాళ్లను కూడా మేము కన్సిడర్ చేస్తాము అని ఇంకా కార్మికులకు ఎన్నెన్నో హామీలు ఇచ్చారు. కానీ జరిగింది ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో 2 మెడికల్ బోర్డులు అయినాయి. 2 మెడికల్ బోర్డులు. అంటే కేసీఆర్ గారు నెల మెడికల్ బోర్డు పెడితే కాంగ్రెస్ వచ్చినాక ఏడాదికి ఒక్కసారి మెడికల్ బోర్డు అయిపోయింది. ఎంత దుర్మార్గం ఉన్నది ఊడగొట్టింది. పేదలకు, కార్మికులను ఆ రోజు అసెంబ్లీలో చాలా గొప్పగా మాట్లాడిండ్రు. కార్మికుల కష్టాల గురించి, కార్మికుల మోకాళ్ల నొప్పుల గురించి, వాళ్లకు ఉండేటువంటి జబ్బుల గురించి, కార్మికులు ఎంత శ్రమపు చేస్తారు అనేది, కార్మికుల శ్రమను కేసీఆర్ గారు ఒక ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అద్భుతంగా ఆ రోజు వివరించారు. ఆ కార్మికుల యొక్క కష్టాలను దృష్టిలో పెట్టుకుని డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్దరించారు. బోనస్ ను దశల వారీగా పెంచుతూ పెద్ద ఎత్తున బోనస్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చి ఈరోజు డిపెండెంట్ ఉద్యోగాలు నెలకొక్కసారి కేసీఆర్ గారు పెడితే వీళ్ళు ఏడాదికి ఒక్కసారి మెడికల్ బోర్డులు పెట్టే విధంగా దుర్మార్గంగా కార్మికులపై పగబట్టి కక్షగట్టినట్టుగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తా ఉన్నారు. దీన్ని తీవ్రంగా మేము నిరసిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తా ఉన్నాం. తక్షణమే నెల మెడికల్ బోర్డు పెట్టాలని, ఆ మెడికల్ బోర్డులో వారిని వెంటనే అన్ఫిట్ చేసి పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలి.